హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మ్యాక్సిమం మనలో చాలామంది, మనలో అంటే భారతదేశంలో ఉండే వాళ్ళు చాలామంది వాళ్ళ రోజుని స్టార్ట్ చేయాలి అంటే ఒక మంచి కాఫీతో కానీ ఛాయ్తో కానీ స్టార్ట్ చేస్తారు. చాలామందికి ఇది ఒక అలవాటు కింద అయిపోయింది. ఒకవేళ వాళ్ళకి బెట్టి గనక రాకపోతే వాళ్ళు ఆ రోజంతా కూడా ఏంటో మూడీగా, ఏదో కోల్పోయిన వారిలాగా, మరియు తలనొప్పి అంటూ, కాళ్ళ నొప్పులు అంటూ ఏదో ఒక నొప్పితో బాధపడుతూ కూర్చుంటారు. మనం లేచాము అంటే టీ కప్పుతోనే లేస్తాము అన్న విధంగా వాళ్ళు తయారవుతారు. అంతలాగా వాళ్ళకి బెట్టి అనేది ఒక రొటీన్ అయిపోతుంది. అయితే ఒకవేళ వాళ్ళు బెట్టి గనక తాగకపోతే ఇంకా ఆ రోజంతా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. నిజానికి దీనివల్ల ఎవరిని విమర్శించడానికి లేదు. ఎందుకంటే మనం టీలో వేసే టీ పొడి ఏదైతే ఉందో దాంట్లోనే ఎడిక్ట్ చేసే తత్వం కూడా ఉంది. అంటే మనకి అది డ్రగ్స్ మరియు సిగరెట్ ఇవన్నీ ఎలాగో అలాగే అలవాటైపోతుందన్నమాట. ఎందుకంటే టీ పొడిలో కాఫిన్, నికోటిన్, టెనిన్ అనే చాలా రసాయన తత్వాలు దాంట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఒక మత్తులాగా, అంటే మత్తు పదార్థాలలాగా అలవాటు అయిపోతాయి. ఒకవేళ మీకు టీ అంతలా అలవాటైపోతే దాంట్లో తప్పే ఉంది టీ తాగితే అనుకోకండి. టీ మన శరీరానికి ఎన్ని ఉపయోగాలు తెస్తుందని మీరు అనుకుంటున్నారో అంతకంతా నష్టాలని కూడా చేకూరుస్తుంది. ఎందుకంటే జనరల్గానే మన మానవ శరీరాల్లో కడుపులో గ్యాస్ అనేది ఉంటుంది. ఎసిడిటీ కూడా ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఈ ఎసిడిటీ కనుక ఎక్కువ అయిపోయి బ్లడ్లోకి వెళ్తే అప్పుడు మీకు ఎసిడిటీ రోగం అనేది ముదిరిపోతుంది. దాన్ని క్యూర్ చేయని విధంగా ఎక్కువ అవుతుంది. ఇక దీనివల్ల బ్రెయిన్ హ్యామరేజ్, హార్ట్ అటాక్ లేదా హార్ట్ సరిగ్గా పంపింగ్ చేయకపోవటం, బ్లడ్ సర్క్యులేట్ సరిగ్గా అవ్వకపోవటం, ఇలా అనేక రకాల రోగాలు వస్తాయి. ఇక ఇవన్నీ కూడా మనకి ఒక్క టీ వల్ల వస్తుంది అంటే మీలో ఎంతమంది నమ్ముతారు? నిజమేనండి. టీ తాగటం వల్ల కడుపులో ఉన్న గ్యాస్ కంటెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది రోజు రోజుకి. ఇది ఎక్కువ ఈ బ్లడ్లో కలిస్తే కనుక ఇప్పుడు నేను చెప్పిన రోగాలు అన్నీ వస్తాయి. ఈ రోగాలు అన్నీ నార్మల్గా వస్తే క్యూర్ చేయొచ్చేమో, కానీ ఈ గ్యాస్ వల్ల గనక వస్తే వాటిని ట్రీట్ చేయటం చాలా కష్టం. కనుక మీకు కనుక టీ రోజు తాగే అలవాటు ఉంటే, ఒకవేళ అదొక వ్యసనం కింద తయారవుతే దాన్ని తగ్గించుకోవటం ఎంతకైనా మంచిది. టీ కంప్లీట్గా మానండి అని ఏ డాక్టరు చెప్పరు. అలాగే టీ కంప్లీట్గా ప్రతిరోజు అదే పనిగా తాగండి అని కూడా ఎవరు చెప్పరు. బాగా వర్క్ చేసి బ్రెయిన్ అలసిపోయినప్పుడు, లేదా ఫిజికల్గా అలసిపోయినప్పుడు, లేదా బాగా హెడేక్ వచ్చినప్పుడు అల్లం వేసుకుని టీ తాగితే అది మన శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాని రెగ్యులర్గా టీ అనేది ఒక వ్యసనం కింద తాగితే దానివల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఘోరమైన రోగాలకు దారితీస్తుంది.